యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని అనుక్షణము కాచి కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మీరు ఏ విషయాల గురించి చింతించవద్దు, బాధపడవద్దు. చిన్న చిన్న శోధనలు మనకు వస్తూనే ఉంటాయి, ఎలా వస్తే అలా పోతాయి. కానీ మీరు అవన్నిటి మనసులో పెట్టుకొని దిగులు పడతా, వేదన పడతా, మీరు కలవరపడతా, నాకు దిక్కు లేదనుకుంటా మీరు మరి చింతించటం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మనకి యేసయ్య ఉన్నాడు, మీకు యేసయ్య ఉన్నాడు. మిమ్మల్ని అర్థం చేసుకున్నవాడు యేసు ప్రభు. మీకు ఎన్ని శోధనలు కష్టాలు వచ్చినా వాటన్నిటి నుండి ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు. మీ హృదయంలో ఉన్న బరువు ఏంటో ఆయన చూస్తున్నాడు. త్వరలో ఆ బరువు, వేదన, బాధ నుండి సంపూర్ణముగా దేవుడు మీకు విడుదలవ్వబోతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు కళ్ళతో చూసి ఆనందించబోతున్నారు. కొద్ది దినాల్లోనే అద్భుతం జరగబోతున్నాయి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును తన స్వదేశాన్ని విడిచిపెట్టి, తన ఉన్న ఆ ఊరును విడిచిపెట్టి, తన ఉన్న ప్రాంతాన్ని, ప్రజలు విడిచిపెట్టి రమ్మని పిలుస్తున్నాడు. ఇది కొంతమందికి కష్టంగా ఉండొచ్చు, అబ్రహాము కూడా కష్టంగా అనిపించవచ్చు. ఇదేంటి, నా ఊరిని, నా చిన్న దేశాన్ని, లేకపోతే నా బంధుమిత్రులందరినీ, స్నేహితులను విడిచిపెట్టి రమ్మంటున్నాడు ఏంటి? దేవుడు ఇలా శోధిస్తాడా, ఇలా బాధ పెడతాడా, ఇలా కష్టపడతాడా అని చెప్పి అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన వాక్యం. ఏ ఒక్కరిని దేవుడు కీడు విషయంలో శోధించేవాడు కానే కాదు. మనకి ఏదైనా దేవుడు చెప్తే, ఏదైనా దేవుడు ఆజ్ఞాపిస్తే దాని వెనకాల 100 కొలది మేలు ఉంటాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడే మీకు అది కనపడకపోవచ్చు, కానీ దేవుడు చేసే మేలు మాత్రం కోకొలదిగా ఉంటాయి. అది అర్థం చేసుకోకుండా కొంతమంది దేవుడి మీద సనిగే వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు కానాను దేశానికి, ఐగుప్తు నుండి విడిపించి కానాను దేశానికి తీసుకెళ్తే వచ్చే ఆ కొద్దిపాటి శోధనని చూచి మమ్మల్ని తిరిగి ఐగుప్తు దేశానికే తీసుకెళ్ళిపో, మాకెందుకు ఈ గొడవ, మాకెందుకు ఈ బాధ అని చెప్పి సనుగటం కొనుగొట్టం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, దేవుడు మీకు అన్యాయం చేస్తాడా? దేవుడు మిమ్మల్ని బాధ పెడతాడా? ఆయన మీకు తండ్రి కాదా? ఎలా బాధ పెడతారు మీరు అనుకుంటారు? యేసు ఎలా మిమ్మల్ని శిక్షిస్తారనుకుంటారు? ఎలా మిమ్మల్ని శపిస్తారనుకుంటారు? మీ శాపాన్ని తీసివేయటానికి కాదా ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు? మిమ్మల్ని రక్షించడానికి కోసమే కాదా ప్రాణం పెట్టాడు? అలా ఉండగా దేవుడు ఎలాగా మిమ్మల్ని బాధ పెడతాడు, శపిస్తాడు మీరు అనుకుంటున్నారు? చాలా పెద్ద పొరపాటు కదండి. దేవుని బిడ్డలారా, మరి ఎందుకు దేవుడు రమ్మన్నారంటే, అబ్రహాం ఒకవేళ మంచి భక్తి కలిగిన జీవితం అక్కడే ఆయన దేశంలోనే ఉండి ఉంటే కనుక ఒక చిన్న గ్రామానికి, ఒక చిన్న ప్రాంతానికి ఆయన ఆశీర్వాదకరంగా ఉండేవాడేమో. కానీ అబ్రహాం గురించి దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. ప్రపంచానికి, ఈ భూమి అంతటికీ ఆయన ఆశీర్వాదకరంగా చేయాలనుకున్నాడు. అందుకొరకే ఆ చిన్న ప్రాంతాన్ని, ఆ చిన్న ఊరిని, ఆ కొద్దిపాటి బంధువుల్ని విడిచిపెట్టి ప్రభు రమ్మన్నాడు. సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీరు దేవుని చిత్తాన్ని, పరిపూర్ణమైన చిత్తాన్ని గ్రహించేవారుగా ఉండాలి. తెలియక మనము దేవుని చిత్తము, దేవుని యొక్క క్రియలు తెలియక ఏనాడు నోటికి వచ్చినట్లు మనం మాట్లాడకూడదు. ముఖ్యంగా దేవుని విషయంలో మనం మాట్లాడకూడదు. ఈ విషయంలో అనేక మంది దేవుని దుఃఖపెడుతున్నారు. నన్ను చూడండి, నేను తమిళనాడు రాష్ట్రంలో నేను ఏదో ఒక చిన్న ప్రాంతంలో సేవ చేసుకుంటా ఉన్నాను. కానీ దేవుడు 35 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను రమ్మన్నాడు. స్పష్టంగా, వెరీ క్లియర్గా దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళు అని దేవుడు మాట్లాడాడు. నేను అప్పుడు గనక తునికరిచి ఉంటే, నాకు ఈ చిన్న ప్లేస్ చాలు, నా బంధువులు చాలు, నేను బంధువుల మధ్యలో ఉండాలి, లేకపోతే నా ఊరిలో నా మాతృభూమిలో ఉండాలని చెప్పి నేను అనుకుంటే కనుక నేను ఇంతమంది ఆత్మను సంపాదించకపోయేవానేమో. కానీ ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. అనేక మంది నాకు తల్లిదండ్రులు అయ్యారు, అనేక మంది తోడపుట్టిన వాళ్ళు అయ్యారు, ఎంతో ప్రేమించే కుటుంబాలు దేవుడు లేపాడు. వీటన్నిటికి కారణం ఏంటంటే, ఆ రోజు నేను దేవునికి లోబడటం. ఈరోజు మరి ఎందుకు ప్రజలు దేవుని అర్థం చేసుకోవట్లేదు, దేవుడు గ్రహించలేదంటే వాళ్ళు మనస్సు నూతనపరచబడలేదు.
ఎవరు మనసు నూతనపరచబడుతుందో వాళ్ళు మాత్రమే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించగలుగుతారు. రోమాపత్రిక 12:1-2 అదే రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఆత్మపూర్ణులైన వారికి ఉండవలసిన లక్షణాలు ఏదైతే ఉందో అది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి మాట్లాడకుండా వస్తున్నాడు. లాస్ట్ వచనం ఏమంటుందో తెలుసా? 5వ అధ్యాయం 19వ వచనంలో మనం సమస్త విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామంట. అంటే దేవుడు ఏం చేసినా నా మేలు కొరకే అనే మనస్సు కలిగిన వాడు ఎవడో వాడు మాత్రమే సమస్త విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మీరు చూడండి. కనుక దేవుడు కీడు విషయంలో శోధించేవాడు కాదు. దేవుడు ఏం చెప్పినా, ఏ డైరెక్షన్ ఇచ్చినా, ఏ మార్గంలో నడిపించినా మనమన్నీ మన మేలు కొరకే, మన ఆశీర్వాదం కొరకే, భవిష్యత్తులో దేవునికి గొప్ప ప్రణాళిక ఉందనే విషయాన్ని మీరు గ్రహించి ముందుకు సాగాలని కోరుతున్నాను. దేవుడు మనం ఆశీర్వదించిన గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నీ మార్గాన్ని, నీ చిత్తాన్ని గ్రహించే కృప దయచేయమని అడుగుతున్నాను. నీ ఇష్టానుసారంగా జీవించే అయ్యా తండ్రి మార్గం దయచేయండి ప్రభా. బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ఈరోజు కీర్తన 143:10 ప్రార్థన డైలీ చేయండి. అంతేకాదు, అది దావీదు చేసిన ప్రార్థన డైలీ చేయండి. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 32:8. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ.